2025లో జరగబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్‌కి ఓటు నమోదు చేసుకోవడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్‌కి అన్నమాట మనకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయిందండి. ఎవరైనా గ్రాడ్యుయేట్ చేసి కంప్లీట్ అయిన వారు ఇప్పుడైతే చేసుకోవచ్చన్నమాట. ఈ తాలూకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీ అందరికీ తెలుసు మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి పెట్టామని చెప్పేసి, అంటే డీల్స్ ఛానల్ అనమాట. ఎటువంటి తక్కువ ప్రొడక్ట్స్కి తక్కువ రేటుకి వచ్చినా అందులో డీల్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు యాక్టివ్గా ఉండండి ఆ గ్రూప్లోని. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఛానల్ లింకు. ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అవుతా అవ్వండి. అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఒకసారి స్కాన్ చేసి మీరు జాయిన్ అవుతా అవ్వచ్చు. యాక్టివ్గా ఉండండి గ్రూప్లో మాత్రం. అలాగే గతంలో ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే తెలుసు, మనం ప్రతి సండే కూడా ఒక లైవ్ అనేది పెట్టేవాళ్ళం అనమాట. అంటే ఆ వారంలో ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అనేది నాకు తెలియకపోయినా మిమ్మల్ని అడిగేవాడిని, మీకు తెలియకపోయినా నన్ను అడిగేవారు అనమాట. ఆ విధంగా మనం క్లారిఫై అనేది చేసుకునేవాళ్ళం డౌట్స్. కానీ చాలా రోజుల నుంచి లైవ్ అయితే పెట్టలేదన్నమాట. ఇక నుంచి నేను ప్రతి సండే కూడా లైవ్ అయితే పెడతాను. కాకపోతే ప్రతి సండేలోని ఏ టైంకి మీరు వస్తారు లైవ్కి ఆ టైంని మెన్షన్ చేయండి. అదే టైంలో నేను లైవ్ పెట్టడానికి అయితే చూస్తాను. ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ప్రీవియస్గా, అంటే చాలామంది అడుగుతున్న విషయం అనమాట. ప్రీవియస్గా మాకు ఎమ్మెల్సీలో ఓటు అనేది ఉందండి, మళ్ళీ ఇప్పుడు మేము అప్లై చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి. ఆ ఓట్స్ అన్నీ కూడా మీకు డిలీట్ అయితే అయిపోతాయి. ప్లస్ మీరు కూడా కిందనే మీరు అక్కడ కాలంలో మెన్షన్ చేయాలి. నేను చెప్తాను లేని డెమో చూపించేటప్పుడు. ప్రీవియస్గా ఎవరికైనా ఓటు ఉందనుకోండి, ఉంది కదా అని చెప్పేసి మీరు అశ్రద్ధ చేయొద్దు. ఖచ్చితంగా ఈ కొత్త ఓటుకి అయితే నమోదు చేసుకోవాలి. ఇప్పుడు మనకి అకౌంట్ అనేది ఒకటి పెట్టారనమాట. అంటే ప్రతి ఇండివిజువల్గా మనం చేసుకోవడానికి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనకి ఎన్విఎస్పి పోర్టల్లో కానీ ECI.gov.in ఉంది కదా వాటర్ పోర్టల్, అలా మనం అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఇది కూడా ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటివి ఏం జరగకుండా ఉండడం కోసం అనుకుంటాను. ప్రతి ఇండివిజువల్గా ఒక లాగిన్ అనేది క్రియేట్ చేసుకుంటే అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది మనం ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, మనకి నవంబర్ 6 వరకు మాత్రమే ఇచ్చారనమాట. నవంబర్ 6 లోపు అప్లై అయితే చేసేసుకోవాలి. అలాగే అర్హతలు వచ్చేసి మీ అందరికీ తెలుసు, డిగ్రీ లేదా డిప్లొమా అనమాట. అయితే ఇక్కడ డిగ్రీ ఇంజనీరింగ్, ఓపెన్ డిగ్రీ, MBBS, అగ్రికల్చరు, గ్రాడ్యుయేట్స్, ఓటర్లు, తర్వాత వీళ్ళందరికీ కూడా పట్టభద్రులు అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారనమాట. వీళ్ళందరూ ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. వీళ్ళకి ప్రొవిజనల్ కానీ ఓడి కానీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రొవిజనల్ అనేది కావాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిగ్రీది, అలాగే ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట. ఇవి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మనం ఇది అప్లై చేశాక మన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. అవి తీసుకొని మనం MRO ఆఫీస్కి అయితే వెళ్ళాలన్నమాట. ఒకవేళ మీరు వెళ్ళకపోయినా మీకు BLO గారు మీ ఇంటికి వెరిఫికేషన్కి వస్తారు. అప్పుడైనా మీకు ఒరిజినల్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి చూపించాలి ఈ రెఫరెన్స్ నెంబర్తో పాటు. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్కి వచ్చే నాటికి మీకు డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. ఇది మీరు ఎక్కడైనా చేయొచ్చు, మీ జిల్లాలోనే అని కాదు, వేరే రాష్ట్రంలో అయినా వేరే జిల్లాలో అయినా సరే మీకు ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. ఎక్కడ చేసావనేది మ్యాటర్ అయితే కాదనమాట, కంప్లీట్ అయితే చాలు. ఇంటర్ తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేస్తారు కదా, అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అలాగే డిప్లొమా అంటే ఇంటర్ తర్వాత 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th క్లాసు చదివిన తర్వాత డైరెక్ట్గా టీచర్ ట్రైనింగ్ కానీ లేదంటే డిగ్రీ కూడా చేస్తారు. అంటే 10th అయిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు అయితే మాత్రం చేసుకోవడానికి అవ్వదండి, అర్హులు కారు అనమాట. అలాగే వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు, అంటే మీరు ఓటు నమోదు చేసుకున్న తర్వాత మీ BLO గారు వెరిఫికేషన్కి అయితే వస్తారు కదా, అప్పుడు మీ జెరాక్స్లు అయితే ఉండాలి. ఒకటే ఆధార్ కార్డు, మీ ప్రొవిజనల్, వీటి మీద గజెటెడ్ సిగ్నేచర్ తోటి అటెస్టెడ్ చేయించి రెడీగా ఉంచండి. దాని మీద అవి అవసరం అనమాట. అప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అయితేని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్స్ అయితే పెడతాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు డెమో కూడా చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి క్లిక్ చేయండి. వెబ్సైటు CEO ఆంధ్ర అనమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కొత్తగా ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది, మీరు చూడొచ్చు, ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. ఇక్కడ గ్రాడ్యుయేట్స్కి అలాగే టీచర్స్కి కూడా పెట్టుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్కి అయితే Form 18, టీచర్స్కి అయితే Form 19 అనమాట. ఇప్పుడు మనం 18కి అయితే అప్లై చేద్దాం. గ్రాడ్యుయేట్స్కి జస్ట్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఈ పద్ధతి అయితే లేదు, ఇప్పుడు కొత్తగా మనకైతే పెట్టడం జరిగింది అనమాట.
ఫస్ట్ ఇక్కడ సర్నేమ్ మీ ఇంటి పేరు ఇస్తారు, తర్వాత పేరు ఇస్తారు, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు ఓటీపీ అయితే సెండ్ అయింది. ఆ ఓటీపీని ఇక్కడ ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది కదా, దాన్ని ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా లాగిన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా ఆ పాస్వర్డ్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు లాగిన్ సక్సెస్ఫుల్ రీడైరెక్టింగ్ అని చెప్పేసి వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉండబోతుంది అనమాట. అంటే గతంలో ఇచ్చిన దానిలాగే ఉంది, కాకపోతే ఇప్పుడు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం పెట్టారనమాట. అయితే ఇక్కడ ఫోటోని అప్లోడ్ చేయండి. ఫస్ట్ మీకు 100 KB లోపల అయితే ఉండొచ్చు. ఫోటోని జేపీజే ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ అనే బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కాన్సిస్టెన్సీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే కృష్ణా, గుంటూరు అనమాట. ఇది ఉమ్మడి జిల్లాలు కదా. ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నేమ్ అని అడుగుతున్నారు కదా, ఎంటర్ యువర్ నేమ్ అంటే ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి సర్నేమ్ ఇంటి పేరు అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. లేదు అనుకుంటే ఇక్కడ ఇంటి పేరుతో సహా ఇక్కడ మొత్తం ఎంట్రీ చేసినా పర్వాలేదు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక్కడ చూడండి నేను ఇంటి పేరు ఇచ్చాను, ఇక్కడ సర్నేమ్ దగ్గర నేమ్ దగ్గర ఏమని నేమ్ ఇచ్చాను అనమాట. తర్వాత ఇక్కడ పేరు అని చెప్పేసి తెలుగులో అయితే మనకు ఉంది కదా, ఇక్కడ తెలుగులో ఆటోమేటిక్గా మీకు రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంగ్లీష్లోనే టైప్ చేయాలి. పైన ఇక్కడ నాగేశ్వరరావు అని చెప్పేసి పేరు అయితే ఇచ్చాను కదా, ఇక్కడ నేను జస్ట్ నాగేశ్వరరావు అనే నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసి జస్ట్ ఒక స్పేస్ ఇవ్వండి. అలాగా స్పేస్ ఇస్తే అప్పుడు మీకు తెలుగులో అయితే వస్తుంది అనమాట. స్పేస్ బార్ అనేది వాడాలి. అంటే నేమ్ టైప్ చేసిన తర్వాత ఒక స్పేస్ ఇస్తే మీకు తెలుగులో వస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఇది కూడా టైప్ చేస్తున్నాను. ఇక్కడ పసగొడుగులు అని చెప్పేసి ఇచ్చాను, జస్ట్ స్పేస్ అని చెప్పేసి క్లిక్ చేశాను, మనకి తెలుగులో అయితే వచ్చింది. ఒకవేళ మీకు ఇక్కడ కరెక్ట్గా రాలేదనుకోండి గూగుల్ ఇన్పుట్స్ అయితే వాడండి. గూగుల్ ఇన్పుట్స్కి వెళ్తే డైరెక్ట్గా మీకు ట్రై ఇట్ అవుట్, తర్వాత ఇక్కడ ఇందులోని తెలుగు అనేది ఎంచుకోండి. ఇందులో మీరు టైప్ చేసుకుంటే అంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది, దాన్ని కాపీ పేస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ టైప్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా, ఫాదరా, మదరా, లేదంటే హస్బెండా ఏదోటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిలేటివ్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే ఫాదర్ నేమ్ కూడా సేమ్ అలాగే నేము, అలాగే ఇక్కడ ఇంటి పేరు. తర్వాత ఇక్కడ తెలుగులో పేరు టైప్ చేస్తారు, స్పేస్ బార్ ఒకటి క్లిక్ చేస్తే తెలుగులో వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు, మీరు ఏదైతే అది ఒకవేళ డిగ్రీ అనుకోండి డిగ్రీ అని చెప్పేసి రాయండి, డిప్లొమా అయితే డిప్లొమా అని చెప్పేసి రాయండి. ఇక్కడ ఆక్యుపేషన్ ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు అది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కాకపోతే ఇక్కడ మనకి స్టార్ గుర్తులు అయితే ఉన్నాయి కదా అవన్నీ ఖచ్చితంగా మనం ఫిల్ చేయాలి. తర్వాత విద్యార్హతలు ఇవన్నీ కూడా మీకు తెలుగులో అయితే వస్తాయి. ఇక్కడ మనం డిగ్రీ అని చెప్పేసి టైప్ చేసామనుకోండి, ఇక్కడ మీరు చూడవచ్చు జస్ట్ నేను స్పేస్ అయితే ఇచ్చిన తర్వాత మనకు తెలుగులో అయితే వస్తుంది అనమాట. ఆ విధంగా మీరు చేసుకోండి. తర్వాత ఇక్కడ డోర్ నెంబర్ అయితే అడుగుతూ ఉన్నారు, డోర్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ విలేజ్ని టౌనా లేదంటే మీది విలేజా అది కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ తహసీల్దార్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏరియా మీ యొక్క ఏరియా పేరు ఏమైనా ఉంటే కనుక అది ఇవ్వండి. అలాగే విలేజ్ పేరు కూడా ఇక్కడ రాయండి. అలాగే ఇక్కడ తెలుగులో కూడా సేమ్. తర్వాత మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా, ఓకేనా. అలాగే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ రాయాలి. తర్వాత ఇక్కడ తెలుగులో కూడా రాయాలి. నెక్స్ట్ పిన్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు డిజేబిలిటీ ఏమైనా ఉందనుకోండి టిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు అడుగుతున్నారు ఈపిక్ నెంబరు అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ అనమాట. గతంలో ఉన్న ఎమ్మెల్సీ ఓటర్ ఐడి కాదు, ప్రజెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్కి అయితే ఉంటుంది కదా ఓటర్ ఐడి మనం వేస్తుంటాం కదా 5 సంవత్సరాలకు ఒకసారి. ఆ నెంబర్ అనేది ఉందా, ఒకవేళ ఉంటే కనుక ఏ జిల్లాలో ఉంది ఆ జిల్లాని ఎంచుకొని ఇక్కడ మీకు పార్ట్ నెంబరు ఇవన్నీ కూడా అడుగుతుంది. అంటే మీకు ఓటర్ ఐడిలో ఉంటుంది బ్యాక్ సైడ్ పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, బూత్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏసీ నెంబరు, తర్వాత ఇక్కడ ఈపిక్ నెంబర్ అని అడుగుతున్నారంటే మీ ఓటర్ ఐడి నెంబర్ పూర్తిగా రాయండి. నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ ఏమైనా ఉంటే కనుక అది కూడా నెంబర్ తెలిస్తే రాయండి. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆధార్ దగ్గర ఇలా టిక్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కొద్దిగా కిందకు వస్తే మీరు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఏదనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, దాన్ని బట్టి మీకు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ గ్రాడ్యుయేట్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ. అలాగే డిప్లొమా సెలెక్ట్ చేసుకుంటే డిప్లొమా డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేను గ్రాడ్యుయేట్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ అయితే అడిగింది అనమాట. మీరు గ్రాడ్యుయేట్ ఏం చేశారనేది ఇక్కడైతే రాయండి. నెక్స్ట్ ఏ ఇన్స్టిట్యూట్లో చేశారు
ఏ యూనివర్సిటీలో చేశారనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ డేటు, మంత్, ఇయర్ కూడా కరెక్ట్గా మెన్షన్ చేయండి. అది మీకు ప్రొవిజనల్లో అయితే ఉంటుంది, లేదంటే ఓడీలో ఉంటుంది అనమాట. ఓకేనా. ఎంట్రీ చేసిన తర్వాత కొద్దిగా కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్, డిప్లొమా 2 టిక్స్ అయితే ఇచ్చారనమాట. మీరు గ్రాడ్యుయేటే కాబట్టి టిక్ చేసుకున్నారు, దాన్ని మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రొవిజనల్ అయితే అప్లోడ్ చేయండి. జస్ట్ చూస్ ఫైల్కి వెళ్ళి అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇది 200 KB లోపల జేపీజే ఫార్మేట్లో అయితే ఉండాలి. చేయండి. అప్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి, అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ మీకు జాగ్రత్తగా గమనించండి. ప్రీవియస్గా మీకు గ్రాడ్యుయేట్ ఓట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఓటు ఉండి ఒకవేళ దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాలి. అది మీకు ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఇక్కడ హౌస్ నెంబరు, తర్వాత స్ట్రీట్ నేము, మొబైల్ నెంబరు, విలేజు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇక్కడ మీరు ఇచ్చే అడ్రస్ దాన్ని బట్టి మీకు ప్రీవియస్గా ఎమ్మెల్సీ ఓట్లో కనుక ఓటు ఉంటే దాన్ని డిలీట్ అయితే చేస్తారనమాట. ఖచ్చితంగా మనం అయితే డిలీట్ చేసేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఫ్రెష్గా అయితే అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫ్రెష్గా అయితే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా ఇవ్వండి. మీరు ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీ ప్రీవియస్ ఓట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ లాస్ట్లో ఏముండదు, నెక్స్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట, సక్సెస్ఫుల్ అని చెప్పేసి. మీరు చూడండి, రికార్డ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. మీరు ఆ అప్లికేషన్ నెంబర్ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి కానీ, అది తీసుకోవడానికి కానీ ఇక్కడ ఎటువంటి ఆప్షన్ కూడా ప్రజెంట్ అయితే ఇవ్వలేదు. మనం స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మన నేమ్ ద్వారా కానీ అలా అయితే మనం క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. కానీ బట్ ఇప్పుడు ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా ఆ రెఫరెన్స్ ఐడి మాత్రం నోట్ చేసుకోండి. ఇది మనకి November 6 లాస్ట్ డేటు, అక్కడ వరకే మనకి అయితే ఇచ్చారు. కాబట్టి ఎవరైనా ఉంటే కనుక చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.